దేవుడికి ఫిర్యాదు చేసేవాళ్ళు ఉండరనుకుంటే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నంత కాలము కూడా ఆయన సంకల్పం నిలిచి ఉంటుంది. అది కొనసాగుతూ ఉంటుంది. అనేకులు ప్రభువుని తెలుసుకుంటుంటారు, నిజమైన రక్షణ పొందుతుంటారు. ఎవడైనా నీతిమంతుడు దేవునికి ఫిర్యాదు చేశాడు అనుకోండి, అంటే అనీతిమంతులుగా జీవిస్తున్న క్రైస్తవుల విషయంలో దేవుడు దాన్ని పట్టించుకుంటాడు. ఒకవేళ మనమే దేవునికి ఫిర్యాదు చేసేవాళ్ళం అనుకోండి, దేవుని కొరకు మనము ఆయన చిత్తమును, ఆయన ఘనత కొరకు మనం జరిగించే వారముగా పేరు పొందుతాం. దేవుడు దాని విషయంలో ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే మనము దేవుని దృష్టిలో నిరపరాధులుగా జీవిస్తున్నప్పుడు మనం అపరాధములను సహించలేని వారమని అర్థం. ఈ అపరాధములు సహించలేనప్పుడు మనము క్రీస్తుతో కూడా జీవించుచున్నామని అర్థం. పౌలు అదే అంటే, నేను క్రీస్తుతో కూడా జీవించుచున్నాను. ఎందుకన్నాడు? అతడు దేవుడు ఎలాగైతే అపరాధాన్ని సహించడో అలాగే అపరాధాన్ని సహించేవాడు కాదు. దేవుడికి మహిమ మాత్రమే దక్కాలనుకునేవాడు. దేవుడు కూడా అదే కోరుకున్నాడు తన విషయంలో. తన ప్రజలు ఆయనను అవమానపరచడానికి దేవుడు కోరుకోలేదు.